హాయ్ హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పూరి విత్ ఆలూ బేసన్. అబ్బబ్బా, పూరి మాత్రం పొంగుతుంటే హ్యాపీనెస్సే వేరు కదా. ఆ పూరి కొంచెం ఇలా తీసుకొని ఆలూ బేసన్లో ఇలా అద్దుకొని తింటుంటే ఆహా, భలే ఉంటుంది కదా కాంబినేషన్. దాంతో కంటే ఇంకా చికెన్తో కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కదా. మీరు కూడా ఇలా చేసుకోవాలి అని అనుకుంటే లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అవును, అడుగుదామని మర్చిపోయాను. మీలో ఎంతమంది బిగ్ బాస్కి వెళ్తున్నారు? నాకు తెలిసి చాలామంది అగ్ని పరీక్షకు వెళ్తున్నారు కదా. చాలా వీడియోస్ చూస్తున్నానండి ఇన్స్టాగ్రామ్లో. అబ్బబ్బా, ఏం పెడుతున్నారు తెలుసా అసలు. నా వీడియోస్ చూసే వాళ్ళ దాంట్లో ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసేయండి. లాస్ట్ టైం కళ్యాణ్ గారు విన్ అయ్యారు కదా, మరి ఈసారి ఎవరు విన్ అవుతారో చూడాలి, ఎవరు ఎట్లా ఆడతారో కూడా చూడాలి. బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటారు, మీకు తెలుసా? ఇప్పుడు మన కర్రీలోకి వచ్చేద్దామా. ఫస్ట్ గోధుమ పిండిని లేదా పూరి పిండిని మంచిగా మెత్తగా కలిపి పెట్టుకోండి. పూరీలు మంచిగా పొంగాలి అని అంటే ఒక టిప్ చెప్తా, కానీ అది లాస్ట్లో చెప్తా, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు ఆలూ బేసన్కి కావాల్సిన ఐటమ్స్: ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఒకవేళ ఆలూలు మీకు ఇట్లా కట్ చేసి కుక్ చేసుకోవడం నచ్చకపోతే బాయిల్ కూడా చేసుకోవచ్చు. అన్నీ కట్ చేసి మంచిగా పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు పూరి చేసుకోండి. ఇందులో చూపిస్తున్నాను కదా, అసలు ఎలా పొంగింది అని అనుకుంటున్నారా? మనము చేసే పూరి పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటే మన పూరి అనేది పొంగుతుందండి. ఇలా చెప్పానని లాస్ట్ వరకు నా వీడియో చూడకుండా వెళ్ళిపోకండి. ఇప్పుడు ఆలూ బేసన్ చేసుకుందాము. ఒకవేళ మీకు నచ్చితే పూరి చేసుకునే బాండీలోనే చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోతే వేరే బాండీలో కూడా చేసుకోవచ్చు. నేనైతే అదే బాండీలో చేసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసి, జీలకర్ర ఆవాలు వేసి, మనం ఫస్టే చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకొని అన్నీ మంచిగా వేపుకోండి. అలా వేపుకున్న తర్వాత మనం ఫస్టే చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు, అవి కూడా వేసుకోండి. మీకు ముందు చెప్పాను కదా, ఒకవేళ మీకు అలా నచ్చకపోతే బాయిల్ చేసి కూడా డైరెక్ట్ ఇందులో వేసుకోవచ్చు. అందులో తగినంత పసుపు, తగినంత ఉప్పు అన్నీ వేసుకొని ఆలులు కొంచెం కుక్ అయిన తర్వాత మనకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి. అది కొంచెం కుక్ అయిన తర్వాత శనగపిండిని ఉండలు లేకుండా కలుపుకొని ఆలు దాంట్లో వేసుకోండి. అది ఒక 5 to 10 minutes అయితే మంచి కుక్ అవుతుంది. ప్లేట్లో సర్వ్ చేసుకొని పూరి విత్ ఆలు తింటుంటే ఆహా,